విజయనగరంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం సంక్షేమానికి నిధులు వినియోగించిందన్నారు. కూటమి ప్రభుత్వం అప్పులు చేసినా కొత్త పెన్షన్లు పరిశ్రమలు తీసుకురాలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ, తాగునీరు, భోగాపురం ఎయిర్పోర్టు పనుల్లో నిర్లక్ష్యం ఉందని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 సంవత్సరాలు దరిదాపులకు వస్తున్నప్పుడు సుమారు 23 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు అమలుపరుస్తున్న క్రమంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో మాటిచ్చి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్న క్రమంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో అప్పులు తెస్తూ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు అని చెప్తూ ఊరూరా తిరిగి సభలు సమావేశాలు పెట్టి చెప్పిన వీరు ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇస్తే హామీల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో మీరు సంక్షేమ పథకాలకు అప్పులు తెస్తున్నారు, మరి మీరు ఎలా తీరుస్తారంటే మీరేం చేస్తారంటే నేను సంపద సృష్టిస్తానని చెప్పిన నేటి ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వారు 5 సంవత్సరాల పరిపాలనలో 3,32,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాలు 60 నెలల కాలంగా వారు అప్పు చేస్తే గత ప్రభుత్వం మేము అప్పు చేసి ఆనాడు మేము అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడు బాగుండాలని చెప్పి ఆనాడు సంక్షేమ పథకాలు అమలుపరిచాం. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. సుమారు 30 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చాం. ప్రతి ఒక్కరికి నివాస గృహం ఉండాలని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున నాడు నేడు కింద విద్యా సంస్కరణలు కానీ లేదా వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆనాడు మెడికల్ కాలేజీలను కానీ అనేకమైన కార్యక్రమాలు ఆనాడు చేశాం. కానీ నేటి ప్రభుత్వం 23 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయలు అధికారికంగా వారు అప్పు చేశారు. గత ప్రభుత్వంలో 3,33,000 కోట్ల రూపాయలు 60 నెలల్లో చేస్తే ఈ ప్రభుత్వం 23 నెలల్లోనే 3,56,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేసింది. కొన్ని సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలు అమలు పరిచారా అంటే కేవలం పెన్షన్ తప్ప, ఆ పెన్షన్ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వాళ్ళకి ఇస్తూ అనేక మంది కోత విధిస్తూ కొత్త పెన్షన్లు ఎక్కడా కూడా ఎవరికి కూడా 60 సంవత్సరాలు నిండి వారికి కానీ లేదా వితంతు పెన్షన్ కానీ ఎక్కడా కూడా పెన్షన్ లేక లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాల కట్టండి అంటే మా దగ్గర ఆదాయం లేదు, ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్పి కేవలం ఒక 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సుమారు ఏదైతే గత ప్రభుత్వంలో ప్రారంభించిన మెడికల్ కళాశాలలు పూర్తవుతాయి అంటే వాటి పట్ల లేదు శ్రద్ధ లేదు. విద్య పట్ల తీసుకుంటే నాడు నేడు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడా కూడా కొత్తగా స్కూల్ బిల్డింగ్లు కట్టిన దాఖలాలు లేవు. ఇలా ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ కేవలం మీకు కావలసిన వారికి బిల్లులు చెల్లించుకోవడం లేదు, ఈ అప్పులతో అమరావతిని బాగు చేసుకోవడం తప్ప, నిర్మించడం తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేవనే విషయాన్ని మీ ద్వారా ఒక్కసారి ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుతాం. కేవలం మంత్రులు మాత్రం చెప్తారు వచ్చి జిల్లాల్లో
మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తామని నిన్నటి రోజుని గౌరవ మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు వారు ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి వారు కేవలం 2 సంవత్సరాల కాలంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈ జిల్లాను అభివృద్ధి పరుస్తామని, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని అనేక మాటలు చెప్పిన వీరు ఇవాళకి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప లేదు. ఎవరైనా తెలుగు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే వారి మీద వ్యక్తిగత దాడికి దిగడం తప్ప. నేను గౌరవ మంత్రివర్యులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు శాసనసభలో మంత్రి, మీకు గజనగర్ నియోజకవర్గంలో మీరు ఎంఎస్ఎంఈ మంత్రిగా, లేదు మహిళల సంక్షేమం కానీ, లేదు ఏదైతే ప్రధానమైన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మంత్రిత్వ శాఖను మీరు తీసుకున్న మీరు ఈ జిల్లాలో కానీ, లేదు కేవలం మీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా 60 సంవత్సరాలు నిండిన వారికి, లేదు వితంతువులు కానీ, వృద్ధులకు కానీ ఎవరికైనా ఒక పెన్షన్ అని ఇవ్వగలిగారా ఈ 2 సంవత్సరాల కాలంలో సూటిగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. లేదు మీరు పెద్ద ఎత్తున డొక్కా మహిళల పట్ల మీరు మీ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మీరు గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు తీసేసి పావులా వడ్డీని పెట్టారు, లేదు గత ప్రభుత్వంలో 0 వడ్డీని ఇచ్చాం, లేదు మీరు ఎన్నికల్లో హామీలో భాగంగా మీరు కూడా 0 వడ్డీని ఇస్తామని చెప్పిన మీరు మహిళలు పెద్ద ఎత్తున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మీరు ఎక్కడైనా ఒక మహిళకైనా ఒక వడ్డీ మాఫీని ఇచ్చారా అని చెప్తున్నా. రుణాలు తీసుకున్న మహిళలకి, డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళలు లేదు. మీ మంత్రిత్వ శాఖలో మీరు పెద్ద ఎత్తున చెప్పారు అన్నాడు. ఈ మంత్రిత్వ శాఖ రావడంతో మేము చాలా సంతోషపడ్డాం. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ మంచి వచ్చింది, ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పి నేను మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంగా ఎక్కడైనా ఒక్క పరిశ్రమకైనా ప్రతిపాదన వెళ్ళిందా ఈ జిల్లా నుంచి? ఒక భూసేకరణ చేసి కానీ, లేదా ఎవరైనా వచ్చి ఒక ప్రతిపాదన ఇచ్చి మీ పరిశ్రమలు పెడతామని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధానమైన పరిశ్రమ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ప్రధానమైన పరిశ్రమ ట్రాక్ రిలయన్స్ లిమిటెడ్ గరివిడి. ఇవాళ ఆ ఫ్యాక్టరీ మనుగడ లేకుండా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీని తరలించిపోయిందన్న విషయాన్ని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను. అది సుమారుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధానమైన పరిశ్రమ అది. దాని ద్వారా అనేక పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో ఫెర్రాలెక్స్ పరిశ్రమలు వచ్చాయి. ఏనాడైనా యాజమాన్యంతో మాట్లాడటం కానీ లేదు. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, మొన్న నిన్న సమావేశంలో మేము మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు అవకాశం ఇస్తారు, మేము కలుస్తాం వారిని అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఆ ఫ్యాక్టరీ పరిశ్రమ ఆ యాజమాన్యం మొత్తం ఫ్యాక్టరీని తరలించుకుపోయింది అన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? సుమారు ఆ ప్రాంతంలో 15,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉపాధి అవకాశం కల్పించిన పరిశ్రమ అది. మీరు ఎప్పుడైనా ఆ పరిశ్రమ మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారా? ఆ యాజమాన్య పరిశ్రమ తరలించిపోయిందన్న విషయాన్ని మీ ద్వారా మీకు తెలియపరుస్తామా? అనేక సందర్భాల్లో ఆ ఫ్యాక్టరీ సుమారుగా నాకు తెలిసి 65-70 సంవత్సరాల పరిశ్రమ పెట్టి అనేక ఉడుకుదుడుకులు వచ్చాయి.
ఫ్యాక్టరీ మూతపడిన రోజులు ఉన్నాయి, మరలా తెరిచిన రోజులు ఉన్నాయి. ఆనాడు కీర్తి సాంబశివరాజు గారి దగ్గర నుంచి, పెద్ద సత్యబాబు గారి దగ్గర నుంచి మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు. ఫ్యాక్టరీ మూతపడినప్పుడు కానీ దాన్ని తెరలించడానికి అనేక కార్యక్రమాలు చేశాం.